కొన్ని రాజకీయ పార్టీలలో చాలా పదవులు ఉంటాయి. దాని మూలన ప్రతి ఒక్క నాయకుడు కూడా చిత్తశుద్ధితో పనిచేయటం, ఆ పదవులను పొందాలనే ఆసక్తితో ముందుకు వెళ్ళటం జరుగుతుంది. అదేవిధంగా పదవి వచ్చిన కాడి నుంచి కూడా ఇంకా ఎక్కువగా రేయింబగళ్ళు పనిచేసి ఆ పదవులకే వన్నె తెస్తూ ఉంటారు. మరికొన్ని రాజకీయ పార్టీలు అయితే ఎప్పుడు 1, 2, 3 పదవులే ఉంటాయి, లేకపోతే 2 ఉంటాయి, లేకపోతే గ్రామానికి 1, మండలానికి 1, నియోజకవర్గానికి 1 అంతవరకే ఉంటాయి. మిగిలిన వాళ్ళు లైమ్లైట్లో కనపడరు, ఉన్నా లేనట్టే, లేకపోయినా ఉన్నట్లే అని అనుకోవాలి. అంతవరకే పదవి ఉందని చెప్పి వాళ్ళు అనుకోవడం తప్ప మీడియాకి తెలియదు. సభలో సమావేశాల్లో వాళ్ళు స్టేజీలు ఎక్కరు, మాట్లాడరు. మరి వాళ్ళ వాణి వేదికలపై బహిరంగ సభలలో వినిపించినప్పుడు వాళ్ళు ఎక్కడున్నా ఒకటి అని చెప్పాలి. అందుకని ఏంటంటే జనరల్గా రాజకీయ పార్టీలు ఏంటంటే ఏం చేస్తుంటాయంటే వక్తలకు అంటే వాయిస్ ఉండి తమ వాణి ఎక్కడైనా వినిపించగలం, ధైర్యంగా ముందుగడుగు వేయగలం అని అనుకునే వాళ్ళకే పదవులు ఇస్తూ ఉంటారు. మరికొందరు ఓవర్ నైట్లో పదవులు పొందినా కానీ ఉపయోగం ఉండదు. ఎందుకంటే వాడు స్టేజీ మీద మాట్లాడరు, విషయాన్ని విపులీకరించి చెప్పే పరిస్థితి ఉండదు. ఉండనప్పుడు ఉపయోగం కూడా లేదని చెప్పాలి. కాబట్టి ఏంటంటే నామినేటెడ్ పోస్టులు ఏవైనా కానీ గతంలో అంటే అన్ని రాజకీయ పార్టీలకి అధికార ప్రతినిధులు ఉండేవాళ్ళు, ఇప్పుడు వాళ్ళు ఎక్కడ కనపడటం లేదు. కాబట్టి మిగిలిన పదవులో ఉన్నవాళ్ళు ఉన్నట్లుగా ఉన్న ఇతర రాజకీయ పార్టీల వలె అన్ని రాజకీయ పార్టీలకు కూడా మిగిలిన పదవులు కూడా భర్తీ చేస్తే ఎక్కువ మంది నాయకులు స్టేజీ ఎక్కినప్పుడు మాట్లాడేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి మీడియాకు కూడా ఓహో పలానా XYZ వీళ్ళ అని తెలుస్తుంది. కానీ అది ఎక్కడ కూడా కనపడలేదు. మరి కొన్ని చోట్ల అయితే 30 ఏళ్ళు 40 ఏళ్ళు మీడియా రంగంలో ఉన్నా కానీ ఈ కొత్తగా వచ్చే నాయకులకి మీడియా అంటే మీడియాలో ఎవరున్నారో కూడా తెలియదు. అలాంటి పరిస్థితి కూడా కొన్ని చోట్ల కొన్ని మండలాల్లో ఉందనే చెప్పాలి. దీని మూలాన ఏమవుతుందంటే రాను వీళ్ళకి వాళ్ళకి మధ్య దూరం ఏర్పడుతుంది. ఆ దూరం మూలాన వీళ్ళు కవర్ చేసే విషయంలో ఈ కవరింగ్లో వాళ్ళు మిస్ అయ్యే పరిస్థితి కూడా ఉండే అవకాశం ఉండవచ్చు. నమస్కారాలతో 3 మీడియా యూట్యూబ్ ఛానల్ విసన్నపేట.